ఒక్క అష్టావధాని ఉమామహేశ్వరరావు, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. భారత్ మాతా కీ జై. భారతదేశం అన్ని దేశాల్లోకెల్లా విశ్వగురువు వంటిది. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విశ్వానికి అందించినటువంటి గురువు భారతదేశం. అటువంటి దేశం పైన ఉగ్రవాద దాడి జరగడం ఎంతో హేయమైనటువంటి చర్య. మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఒకసారి మనం స్మరించుకుంటే, సమభావంబును కల్గజేయు సమతా సౌధంబు ఈ దేశమే, సమభావంబును కల్గజేయు సమతా సౌధంబు ఈ దేశమే. ఎందుకంటే జాతి, కుల, మత, వర్గ అనేటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా సమానత్వాన్ని కల్పించినటువంటి దేశం మన దేశం. అటువంటి ఈ దేశం అలాగే నమనీయంబగు ఆర్ష సంస్కృతి మహిన్ స్థాపించని ఈ దేశమే. మన జీవితం ఎలా గడుపుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని మనకు అందించినటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అలాగే రమణీయంబగు బోధనలు సలిపే కళ్యాణార్థి అయి, మన దేశంలో మన సంస్కృతి ఆధారంగా చేసుకుని మనం చెప్తాం లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని. కానీ ఇతర సంస్కృతులు ఏవి కూడా ఆ విధంగా లేవు. దానికి నిదర్శనమే మనం చూసినటువంటి పహల్గాం దాడి. అట్టి ఆగమ భూమిన్ జయభూమిగా తలతు, అట్టి ఆగమ భూమిన్ జయభూమిగా తలతునే క్రౌర్యోగ్ర యుద్ధాలలోన్. ఇప్పుడు క్రౌర్యమైనటువంటి ఉగ్రమైనటువంటి యుద్ధాలు జరిగినప్పటికీ కూడా భారతదేశం ఎల్లప్పుడూ తనకున్నటువంటి తాత్విక శక్తితో, ధార్మికమైన సనాతనమైనటువంటి దివ్య శక్తితోటి ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తుందని విశ్వసిస్తూ మరొక పద్యం. ఉగ్రవాదమన్న ఎట్టి ఊసులేని ఎట్లుగా, ఉగ్రవాదమన్న ఎట్టి ఊసులేని ఎట్లుగా అగ్రదేశ నాయకాలి అండచూపగావలెన్. అగ్రదేశ నాయకులందరూ కూడా ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం ఇదే సమయం ఆసన్నమైంది కాబట్టి వారందరూ కూడా సిద్ధపడాలి. అలాగే వ్యగ్రులై జనాలు దేశభక్తి చూపి నిష్ఠతో, వ్యగ్రులై జనాలి దేశభక్తి చూపి నిష్ఠతో ఉగ్రవాద నాశనమునకు న్యతింపగావలెన్ అని. మనమంతా కూడా ఉగ్రవాదాన్ని నశింపజేయడం కోసం ఈ యుద్ధ సమయంలో మన భారతదేశానికి సంఘీభావంగా నిలబడదాం. ఎందుకంటే మన సంస్కృతి ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం, రెండు వైపులా పదునున్నటువంటి సంస్కృతి మనది.